जोहार डॉक्टर बी आर अम्बेडकर, जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर, जोहार जोहार सालिदाम बी आर अम्बेडकर आशयाలను सालिदाम 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 अम्बेडकर आशयाలను सालिदाम सालिदाम अम्बेडकर आशयाలను सालिदाम सालिदाम దయచేసి అందరూ ఎవరు ఫుల్ గా మన ఎంప్లాయీస్ అంతా సంబూధిపోయారు. పూర్తిగా మాట్లాడడం ఉంటాయి. డిఫరెంట్ యూనియన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ప్రాబ్లీ దట్ వాస్ కనెక్టెడ్ బై సమ్ ఓబీసీ అసోసియేషన్. నేను అబ్జర్వ్ చేస్తున్నా ఓబీసీ వాళ్ళు ఎంత సీరియస్ గా దానిలో ఇన్వాల్వ్ అయ్యారో అరౌండ్ ఐసీయూ కానివ్వండి ఇంకొక యూనియన్ కానివ్వండి ఇంకొక యూనియన్ వాళ్ళంతా కూడా వచ్చినవాడు ఎవరు హ్యాస్ కమ్ వాళ్ళు ఆ మనసుతో దానిలో పార్టిసిపేట్ చేశారు. పొలిటీషియన్స్ పక్కన నుంచి మాట్లాడుతుంటే నేనే చెప్పాను ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరు క్యాజువల్గా ఎట్లా ఉంటుంటారు మీరు దండడానికి వచ్చారా అన్నాను. అంటే బ్రాంచెస్ ఈ దేశాన్ని నడిపించే వ్యవస్థలు ఇందులో మేము గొప్ప అప్పుడు ఎంక్రోచ్మెంట్స్ అంటారు, జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. అంటే కోర్టు పరిస్థితి దాటి ప్రవర్తిస్తున్నాయని చెప్పి అప్పుడు పేపర్లో చూసారా. సో ప్రతి దానికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి ప్రకారం కృష్ణ బాబు దయచేసి మాట్లాడచ్చు. ముందున్న కొలీగ్స్ అందరికీ నా తరఫున లాయర్ అసోసియేషన్ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. ఐసీయూ ప్రతి సంవత్సరం అంటే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సెమినార్ కండక్ట్ చేయడం, ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం అనేది అనాదిగా నాకు తెలిసినప్పటి నుంచి ఐసీయూ కండక్ట్ చేస్తాం. ఒక ట్రేడ్ యూనియన్గా అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ముందుందనేది చెప్పడంలో అతిశక్తి లేదు. అందుకు గాను వ్యాలీ అసోసియేషన్ తరఫున కూడా ఐసీయూ టీంకి అభినందనలు తెలియపరుస్తాం. ఈనాటి ముఖ్య ఉద్దేశం అంటే రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి మనందరం తెలుసుకోవాలి అనే దృక్పథంతో సార్ని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఆయన మాట్లాడే ముందు అంటే చేసేయచ్చు, ఏది ఒక తూతు మంత్రంగా అంటే సంతుగా చేసేయచ్చు, వాటిని దండేసేసి వెళ్ళిపోవచ్చు. కానీ అట్లాగా ఎంప్లాయీస్ ఐసీయూ యూనియన్ అనే ఎడ్యుకేట్ ఈ మధ్య ఏంటంటే ఎడ్యుకేట్ కూడా అవసరం. అంటే ఎడ్యుకేట్ అయిన వాళ్ళని చదువుకునే వాళ్ళు కూడా మరొకసారి చదువుకొద్దిగా రిమైండ్ చేయడం అన్నాడు. అలా సెంటర్లో పెడతానైతే మన యూనియన్ ఎప్పుడు కర్తవ్యంగా భావిస్తూ ఈరోజు ఇలా పెడుతున్నాం. అలాగే అంబేద్కర్ గురించి రెండే విషయాలు చెప్పి నేను చేశాను. ఆయన ఈయన ముందు జ్యోతిరావు ఫులేని ఒక మహానుభావుడు. అందరూ మల్లగారు పడతారు, మల్లగారు పెరుగుతారు. కానీ వాళ్ళు మహానుభావులు ఎందుకు అయ్యారంటే ఈ సొసైటీలో ఉన్న ఇబ్బందుల గురించి చెప్పాలంటే వాళ్ళ చూసినటువంటి స్ట్రగుల్ అంటే డిస్క్రిమినేషన్. అంటే వాళ్ళని ఎంత తక్కువగా చూసేవాళ్ళు, స్కూల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, బయట కూర్చొని ఫోన్ సెట్ చేసుకుని కూర్చోవాలి, మంచినీళ్ళు తాగిచ్చేవాడు. అంటే అందరిలాగా మంచినీళ్ళు మనం తాగడానికి లేదు. ఎవరన్నా వచ్చి అక్కడికున్న వాళ్ళు పైనుంచి పోస్తే వాటర్ తాగే పొజిషన్ ఆ రోజున సొసైటీ అక్కడ ఉంటుంది. కాబట్టి ఎస్జీ గారు చెప్తూ ఉంటారు, ప్రకృతి దాన్ని క్యూర్ చేసుకునే శక్తి ఉన్నట్టుగా జ్యోతిరావు ఫులే గారు ఫస్ట్ రావడం, తర్వాత ఆయన 1827 నుండి 1890 చనిపోయారు. ఆ తర్వాత దీన్ని కొనసాగింపుగా 1891 అంబేద్కర్ పుట్టారు. అంబేద్కర్ పుట్టడం అలాగే ఈ భారతదేశం ఎలా ఉండాలి అంటే రాజ్యాంగానికి విశిష్టత ఉందా లేదా అని తెలుసుకున్నప్పుడు ఈ రాజ్యాంగం ఆయన మామూలుగా చదువుకుని మళ్ళా ఉద్యోగం చేస్తే ఆయన బరోడా మహారాజు సంస్థానంలో ఆయన మంచి ఉద్యోగం ఇచ్చారు, సాటిస్ఫై అయిపోయవచ్చు. కానీ అది అనుకోవాలి ఆయన. తనతో పాటు ఈ భారతీయులందరూ మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్షించారు. అందుకే ఈ రాజ్యాంగానికి ఆయన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా చేశారు. ఆయనకున్న చదువు దృష్ట్యా, ఆయనకున్న అనుభవం దృష్ట్యా. అలాగే ఈ భారతదేశం ఎలా ఉండేది అని తెలుసు. భారతదేశంలో అనేక మతాలు, భిన్న సంస్కృతులు, రిలీజియన్స్, రీజియన్స్ అన్నీ వేరువేరు. కానీ
అందరికి ఏకాత్మత ఒకటి ఉంటుంది. అది ఆయన అంబేద్కర్ తెలుసు కాబట్టి ఈ దేశం యొక్క రాజ్యాంగానికి ఆయన పట్టుకున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఊరిని ఎవరు ఆషామాషిగా ఆయనకన్నా మహా మేధావులు ఉన్నారు, బాగా డబ్బులు గలవాళ్ళు ఉన్నారు, విదేశాల్లో ఆయనకన్నా ఎక్కువ చదివిన ఉన్నా కానీ ఆయనకి ఒకటా ఏంటంటే ఆయన ఏం చేశాడు, ఇటువంటి దేశంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, సామాజిక ఉండాలంటే సామాజిక ప్రజాస్వామ్యం ఆకాంక్షించాడు ఆయన. అంటే ఒక ప్రజాస్వామ్యం అంటే ఒకటే కాదు, సామాజిక ప్రజాస్వామ్యం ఆశించాడు ఆయన. సమానత్వం దృష్టి చూశాడు, చక్కటి ఆదర్శ